Well, let's dive into our today's day three vacation Bible school. ఓకే, మీరందరూ కూడా వైట్ గా మీరున్న ప్లేసెస్ లో అటు ఇటు తిరగకుండా అటు ఇటు చూడకుండా కాన్సన్ట్రేషన్ గా మీరందరూ వినాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. లెట్స్ గోయింగ్ టు టుడేస్ డే త్రీ స్టోరీ. ఎవరొకరు చెప్తారా నా స్క్రీన్ కనిపిస్తుందా లేదా అని? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. చూడండి, టుడే లాస్ట్ వీక్ 2 వీక్స్ బ్యాక్ నుండి మనము విబిఎస్ లో నెవర్ ఎలోన్ థీమ్ మీద మనము నేర్చుకుంటూ ఉన్నాము. టుడే డే 3 నెవర్ గో అవే అనే అంశం మీద అనే టాపిక్ మీద వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఓకే, పిల్లలు ఈ సంవత్సరం విబిఎస్ లో యెహోషువతో పాటు మనం నడవబోతున్నామని విబిఎస్ డే 1 లో మనం విన్నాం. మీ అందరికీ గుర్తుందని నేను అనుకుంటున్నాను. మనం యెహోషువతో మనం మాట్లాడడం కూడా కదా. ఐ వాంట్ యు ఆల్ టు రికలెక్ట్ ఆల్ దోస్ థింగ్స్. ఫైన్, గుర్తున్నాయి కదా పిల్లలు? లాస్ట్ వీక్ గుర్తున్నాయన్నా. మనం యెహోషువతో మాట్లాడడం కూడా కదా. వి హావ్ టాక్ విత్ జాషువా ఆల్సో. వెరీ గుడ్, ఫైన్. ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలకి న్యూ లీడర్ కదా. ఒక క్వశ్చన్ పిల్లలు, ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమందో మీ ఎవరికైనా తెలుసా? 1000 మెంబర్స్. 1000 హాసిని? ఓకే ఓకే, చాలా మందా స్వీటీ? ఓకే, ఓ అన్కౌంటబుల్ మెంబర్స్ ఉంటారా మనుషుల్లో? ఇంట్రెస్టింగ్. ఇంకా ఎవరైనా చెప్తారా? ఎంతమంది ఉన్నారు? ఎవరికన్నా ఐడియా ఉందా? జస్ట్ రఫ్ గా చెప్పండి, కరెక్ట్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది ఉన్నారు ఎవరికన్నా ఎవరికన్నా ఐడియా ఉందా? 40,000. 40,000 కృష్ణవేణి? ఓకే, సరే, వెల్ ట్రై చేశారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ ఆల్. వెల్ దెన్ లెట్ మీ షో యూ ఆల్ ఇన్ దిస్ స్లైడ్. ఓకే, ఈ ఎక్సోడస్ చాప్టర్ 12:37 లో మనం చూస్తే ద ఇజ్రాయెలైట్స్ జర్నీడ్ ఫ్రమ్ రామ్సెస్ టు సుక్కోత్. దేర్ వర్ అబౌట్ 600,000 men on foot besides women and children. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఎంతమంది ఉన్నారు? 600,000. ఇక్కడ చూడండి, ద ఇజ్రాయెలైట్స్ జర్నీడ్ ఫ్రమ్ రామ్సెస్ టు సుక్కోత్. There were about 600,000 men on foot besides women and children. Let me explain this thing. Okay, my dear children, if you read this verse carefully, the men on foot number of 600,000 would have only included able-bodied or military aged men besides women and children. అంటే ఈ 6 లక్షల మంది కేవలం ఇశ్రాయేల్ ప్రజల యొక్క సైన్యం అని మనం అనుకోవచ్చు. మనం ఇక్కడ చూసాం కదా, మెన్ ఆన్ ఫుట్ అని. ఈ 6 lakh మెన్ ఆన్ ఫుట్, దేవర్ ఓన్లీ ద కౌంట్ ఆఫ్ మిలిటరీ మెన్ ఒక కౌంట్ మాత్రమే అది. బిసైడ్స్ విమెన్ అండ్ చిల్డ్రన్, వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఓన్లీ మెన్ నెంబర్ ఇచ్చారనమాట. సో వీళ్ళంతా ఆర్మీ నెంబరే అనమాట. బైబిల్ స్కాలర్స్ చెప్పేది ఏంటంటే ఇస్రాయల్ పాపులేషన్ అప్రాక్సిమేట్ గా 2.4 మిలియన్స్ అని. ఓకేనా? అంటే వాళ్ళు ఓన్లీ 1/4 ఆఫ్ పాపులేషన్ మాత్రమే మనం నెంబర్ ఇక్కడ చూడగలుగుతాం. బైబిల్ పండితులు మనకి క్లియర్ గా స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే దేవర్ అరౌండ్ 2.4 మిలియన్స్ అన్నమాట. పిల్లలు, ఈ విషయాలనే నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఊహించుకోండి, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అంత పెద్ద జనాంగము ప్రయాణం చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకుంటున్నారా? వావ్, ఆ వ్యూ, ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉండొచ్చు కదా. అంతమంది పీపుల్ కి ఇప్పుడు నాయకుడు ఎవరు?
Joshua. Okay, good. Fine. Last before week, యెహోషువ ఫస్ట్ చాప్టర్ లో మనం చూసాం. యెహోషువ టెరిఫైడ్ సిచ్యువేషన్ లో ఉన్నాడు. దేవుడు యెహోషువతో ప్రామిస్ చేశాడు, జోషువా బీ స్ట్రాంగ్, బీ కరేజియస్, డు నాట్ బీ అఫ్రైడ్, ఐల్ బీ విత్ యూ వేర్ ఎవర్ యూ గో. యెహోషువ దేవుని స్వరం వినినప్పుడు ధైర్యం తెచ్చుకుంటాడు. యెహోషువకి ఇంకా ఇశ్రాయేల్ ప్రజలకు డ్రీమ్ ల్యాండ్ అయిన కనాన్ని స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడతారు. తర్వాత ఇక్కడ 2లో చూడండి, నెవర్ ఫోర్సేక్. జోషువా సెకండ్ చాప్టర్ లో మనం చూసాం, యెహోషువ కనాను దేశాన్ని పరిశీలించడానికి ఇద్దరు వేగులు వారిని పంపిస్తాడు. ఇది లాస్ట్ వీక్ స్టోరీలో మనం చూసాం. స్పైస్ ని పంపిస్తారు. వారు ఎవరింటికి వెళ్తారు? వెరీ గుడ్ జోషువా, రాహాబ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వారు రాహాబు స్త్రీ ఇంటికి వెళ్తారు. తాను రాహాబు స్త్రీ యెహోవా దేవుడు గురించి విన్న మాటలు నిజమని, యథార్థమని నమ్మి విశ్వసిస్తుంది. రాహాబు స్త్రీ ఆ వేగుల వారిని ఎరికో సైనికుల నుండి కాపాడుతుంది. తనకున్న ఆపర్చునిటీని ఉపయోగించుకొని యెహోవా దేవుడు మీకు ఈ దేశాన్ని ఇచ్చినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని కూడా కాపాడమని వారి దగ్గర వాగ్దానం తీసుకుంటది కదా. దానికి ఆనవాలుగా ఎర్రటి తాడు, రెడ్ స్కాలెట్ కార్డ్ ని తన ఇంటి కిటికీకి కట్టుకుంటుంది. సో రాహాబ్ వాస్ ఫెయిత్ఫుల్. షీ ఆస్క్డ్ ఫర్ రెస్క్యూ ఫ్రమ్ ది కెలామిటీ. సో గాడ్ ఈస్ కైండ్ ఎనఫ్ టు రెస్క్యూ హర్. సో మై డియర్ చిల్డ్రన్, ఇన్ లాస్ట్ వీక్ స్టోరీ we have learned God is kind enough to rescue everyone. God is faithful to rescue each and everyone in this world. He is a deliverer. We have seen God as a kind God, God as faithful God, God as a deliverer. He will deliver you and me from our sin, from our sinful life and sinful nature. He is a faithful God. ఇవన్నీ కూడా మనము లాస్ట్ వీక్ మనము చూసాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ హావ్ సీన్ ఇన్ ద లాస్ట్ వీక్. ఓకే, చిన్న గేమ్ ఆడదాం క్విక్ గా. లెట్ మీ స్టాప్ మై స్క్రీన్ హియర్. ఆఫ్టర్ ప్లేయింగ్ దిస్ గేమ్ విల్ గో ఫార్వర్డ్. ఓకే పిల్లలు, కనిపిస్తున్నాను కదా నేను? ఓకే, హాయ్ అభిలాష్ అన్న, హాయ్ చెప్పండి ఒకసారి. వినిపిస్తుందా నీకు? వినిపిస్తలేదు. ఓకే, ఇప్పుడు చెప్పండి హాయ్ అన్నకు. ఇప్పుడు దాకా ఏం వినిపించలే. హాయ్. ఓకే ఓకే ఫైన్ చిల్డ్రన్, ఒక చిన్న గేమ్ ఆడదాం. సింపుల్ గేమ్. అట్లీస్ట్ మీ పక్కన ఇంకొక వ్యక్తి ఉండేటట్టు చూసుకోండి. మీరు ఒక్కరే ఉంటే నేనైతే ఏం చేయలేను, ఒక్కరే పెట్టుకొని ఆడండి అది. ఓకేనా? మేక్ ష్యూర్ దట్ వన్ పర్సన్ ఇస్ బిసైడ్ యూ. ఓకే, ఎవరన్నా మీ పక్కన ఒక వ్యక్తి ఉండేటట్టు చూసుకోండి. యూ ఆల్ కెన్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. అందరు కూడా మీ వీడియోస్ స్విచ్ ఆన్ చేయండి. ఎవరు కూడా హైడ్ చేసుకోకూడదు. ఓకే, ఐ వాంట్ టు సీ యూ. ఓకే, నేను అభిలాష్ అన్న ఒక గేమ్ ఆడతాం ఇక్కడ. మేము ఏం చేస్తాం, మీరు కూడా అదే చేయాలి. ఓకేనా? మీ హ్యాండ్స్ తీసుకోండి ఇట్లా. ఓకే, ఇట్లా పెట్టండి. ఓకే ఓకే, రెడీయా? నేను ఏమంటానంటే, ఈ సింపుల్ గేమ్ ఇది. అప్ అంటే ఏం చేయాలంటే, వినండి జాగ్రత్తగా. అప్ అంటే ఏం చేయాలంటే, కింద ఉన్న పర్సన్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చి పైన పెట్టాలి. ఓకేనా? అప్ అంటే ఏం చేయాలి? అప్ అంటే వినండి, అప్ అంటే కింద ఉన్న పర్సన్ హ్యాండ్ తీసుకొచ్చి పైన పెట్టాలన్నమాట. ఓకేనా? డౌన్ అంటే పైన ఉన్న పర్సన్ హ్యాండ్ కింద, డౌన్. పైన ఉన్న పర్సన్ హ్యాండ్ డౌన్ ఉండాలి. ఓకే, అర్థమైందా? కనిపిస్తుంది కదా? ఓకే, లెట్ us ట్రై దిస్ గేమ్. అప్ అప్, కింద ఉన్న పర్సన్ హ్యాండ్ మాత్రమే పైకి వెళ్ళాలి. ఓకే, డౌన్ డౌన్ డౌన్, అప్ అప్, డౌన్ డౌన్. ఓకే, హియర్ కమ్స్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇప్పుడు జామ్ అంటే ఏంటంటే, మీరు తినే బ్రెడ్ జామ్ కాదు,
ఓకేనా. జామ్ అంటే కింద ఉన్న పర్సన్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో పైన వచ్చి ఇట్లా కొట్టాలన్నమాట. ఓకేనా, నేను జామ్ అంటే పైన వచ్చి ఇట్లా కొట్టాలి, పైన కొడితే అవుట్ అనమాట. అది తగలకుండా మీరు హ్యాండ్ తీసేయాలి అక్కడ. ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. లెట్స్ ప్లే దిస్ గేమ్. ఓకే, ఆడదాం. చూడండి, డౌన్ డౌన్ అప్ జామ్ అవుట్. ఓకేనా, లెట్స్ ప్లే వన్స్ అగైన్. అప్ అప్ డౌన్ జామ్ జామ్. Okay, I hope you all understood this game. It's just for fun. Okay, thank you. Ablajana ki bye cheppandi ఒకసారి. Bye. 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 Okay, I hope you all enjoyed that game. మీకు టైం ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో, మీ పేరెంట్స్ తో మీరు ఆ గేమ్ ఆడొచ్చు. ఓకే, యూ ఆల్ కెన్ హ్యావ్ ఫన్ విత్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే, ఫైన్. ఇప్పుడు మనము లెట్స్ గో బ్యాక్ టు అవర్ స్టోరీ. లెట్ మీ ప్లే దిస్ సాంగ్ ఆల్సో ఫర్ యూ ఆల్. ఫస్ట్ మనం ఈ థీమ్ సాంగ్ విన్న తర్వాత మనం వెళ్దాం. ఓకే, ఈ థీమ్ సాంగ్, తెలుగు థీమ్ సాంగ్ అందరికి గుర్తుంది అనుకుంటున్నాను. నాతో పాటు కలిసి పాడడానికి ప్రయత్నించండి. ఇక్కడ స్క్రీన్ మీద లిరిక్స్ ఉన్నాయి, యూ ఆల్ కెన్ సింగ్ అలాంగ్ విత్ మీ. బలం పొంది ధైర్యముగాను, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గములో దేవుడు నీకు తోడైయుండును. బలం పొంది ధైర్యముగాను, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గములో దేవుడు నీకు తోడైయుండును. దేవుడు నాకు తోడుండగా నేనెప్పుడు ఒంటరిని కాను, యేసు నాతో ఉండగా. నెవర్ అలోన్, ఐ నెవర్ అలోన్. దేవుడు నాకు తోడుండగా నేనెప్పుడు ఒంటరిని కాను, యేసు నాతో ఉండగా. దిగులు పడకుము, జడియకుము, నడుచు మార్గంలో దేవుడు నీకు తోడైయుండును. బలం పొంది ధైర్యముగాను, దిగులు పడకుము, జడియకుము, నడుచు మార్గంలో దేవుడు నీకు తోడైయుండును. నెవర్ అలోన్, ఐ నెవర్ అలోన్. దేవుడు నాకు తోడుగా నేనెప్పుడు ఒంటరిని కాను, యేసు నా తోడుండగా. నెవర్ అలోన్, ఐ నెవర్ అలోన్. దేవుడు నాకు తోడుండగా నేనెప్పుడు ఒంటరిని కాను, యేసు నా తోడుండగా. ఓకే, లెట్స్ లెర్న్ టుడేస్ మెమరీ వర్స్. నేను చెప్తాను, నా వెంకాల మీరందరూ చెప్పాలి. ఓకే, జీసస్ సెడ్, I am the way, the truth, and the life. No one comes to the Father except through me. John 14:6. Let's learn in Telugu. యేసు నేనే మార్గమును, సత్యమును,
జీవమును జీవమును నా ద్వారానే తప్ప నా ద్వారానే తప్ప ఎవడును ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు రాడు. యోహాను యోహాను 14:6. 14:6. Very good. Okay, children. Before we go into our theme story, never go away. Let me tell you all a small story. ఓకే, ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముందుకెళ్ళాలని ఇష్టపడుతున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఒకసారి మీలాగే ఒక యంగ్ స్టూడెంట్ హిమాలయ పర్వతాలలో, హిమాలయన్ మౌంటైన్స్ లో కాంచనజంగా అనే మౌంటైన్ పైకి ఎక్కుదామని అనుకుంటాడు. ఐ హోప్ మీ సోషల్ స్టడీస్ లో ఈ యొక్క మౌంటైన్స్ గురించి వినున్నారని అనుకుంటున్నాను. హిమాలయన్ మౌంటైన్స్ లో కాంచనజంగా అనే శిఖరము ఉంటది. సో దానిపైకి ఒక యంగ్ మ్యాన్, మీలాగానే ఒక యంగ్ స్టూడెంట్ ఎక్కుదామని అనుకుంటాడు. చిల్డ్రన్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. అయితే ఆ యంగ్ స్టూడెంట్ ఆ యొక్క హిమాలయన్ మౌంటైన్స్ పైకి ఎక్కుదామని అనుకుంటాడు అనమాట. అయితే ఆ యవనస్తుడు అయిన విద్యార్థి అది ఎక్కడానికి మంచి అనుభవం గల ఒక గైడ్, ఒక మార్గదర్శి సహాయం తీసుకుంటాడు అనమాట. తను ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న గైడ్, అంటే ఎవరైతే ఆల్రెడీ ఎక్కి ఉన్న వ్యక్తి ఉన్నాడో అతని హెల్ప్ తీసుకొని ఆ యొక్క మౌంటైన్ పైకి, కాంచనజంగా మౌంటైన్ పైకి ఎక్కుదామని ఒక గైడ్ హెల్ప్ ని తీసుకుంటాడు అనమాట. అయితే వారు ఎక్కడం ప్రారంభించారు. తర్వాత ఆఫ్టర్ సో మెనీ అవర్స్ ఆఫ్ హిస్ హార్డ్ క్లైంబింగ్, హీ ఫైనల్లీ రీచ్ టు ది టాప్ ఆఫ్ ది మౌంటైన్. చాలా గంటల్లో వాళ్ళు ఎక్కుతూ ఫైనల్ గా వాళ్ళు మౌంటైన్ టాప్ పైకి రీచ్ అయ్యారు అనమాట. ఆ యంగ్ మ్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ వ్యూ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. హీ వాస్ వెరీ జాయ్ఫుల్, హీ వాస్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద వ్యూ. అంత హైట్ ఉన్న ప్లేస్ నుండి చూస్తూ ఉంటే చాలా అందంగా కనిపిస్తూ ఉందన్నమాట. హీ వాస్ హ్యాపీ ఫర్ హిస్ డే. ఓకే, దిస్ ఈస్ గుడ్. నౌ ఇట్స్ టైమ్ టు గెట్ డౌన్. వారు ఇప్పుడు కిందకి దిగే సమయం అయింది. కిందకి దిగుతూ ఉన్నప్పుడు ఆ మార్గదర్శితో కట్టబడిన తాడు వల్ల ఈ యొక్క యంగ్ స్టూడెంట్ కి కొంచెం విసుకొస్తుంది అనమాట. జనరల్లీ చూడండి పిల్లలు, ఇక్కడ మౌంటైన్స్ క్లైంబ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ 2-3 మెంబర్స్ ఎక్కుతూ ఉంటే వాళ్ళని ఒకరిని ఒకరు టై చేసుకుంటారు అనమాట. ఒకరితో ఒకరు కట్టుకుంటారు. ఎందుకంటే ఇన్ కేస్ వాళ్ళు ఎక్కడైనా జారిన, స్లిప్ అయి పడిపోయినా ఇంకొక వ్యక్తి హెల్ప్ ద్వారా వాళ్ళు వాళ్ళని సేవ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ యంగ్ మ్యాన్ ఏం చేస్తాడంటే, ఆ గైడ్ తో కట్టబడి ఉన్న తాడు ఉండటం వల్ల ఇతనికి విసుకొస్తూ ఉందన్నమాట. హీ డిడెంట్ లైక్ దట్. అట్లా కట్టి ఉండడం అతనికి నచ్చలేదు. అయితే ఏం చేసిండంటే అతను ఇప్పేశాడు అనమాట. కొంతసేపటికి ఆ యువకుడు ఒక అందమైన మంచు గడ్డ పైన హైస్ బ్లాక్ మీద అడుగు పెడతాడు. కానీ అది చాలా స్మూత్ గా, నునువుగా ఉండటం వల్ల he was unable to stand properly and he is not having proper grip, so he slipped his foot and he fell down. అతను కాలు జారి కింద పడిపోయాడు. పిల్లలు, ఆ యంగ్ మ్యాన్ చేసిన మిస్టేక్ ఏంటి? తానే తెంపేసిన. వెరీ గుడ్ డేవిడ్, ఆసమ్ కదా. ఆ తాడు, తన గైడ్ తో ఉన్న తాడుని విప్పేసుకుంటాడు. ఒకవేళ తన మార్గదర్శితో కట్టబడిన తాడు విప్పకపోయి ఉంటే తాను జారిపోయేవాడు కాదు కదా. వెరీ గుడ్ డేవిడ్. డేవిడ్ చాలా క్లియర్ గా విన్నాడు. మీకు తర్వాత కలిసినప్పుడు చాక్లెట్ ఇస్తారా? ఓకే. ఆ యవనస్తుడు ఆ మార్గదర్శికి కట్టబడి ఉండటం ఎంత అవసరమో మనము ఇక్కడ గుర్తించాలి. అలాగే ఇస్రాయల్ ప్రజలకు ఈరోజు మనం నేర్చుకోబోయే స్టోరీలో, ఇస్రాయల్ ప్రజలకు వారిని నడిపించడానికి ఒక మార్గదర్శి, ఒక గైడ్ అవసరం ఉంది. అదేంటో ఈరోజు లెసన్ నెవర్ గో అవేలో మనం చూద్దాం. లుక్ హియర్ చిల్డ్రన్, ఇప్పటి వరకు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు?
షిత్తీం దగ్గర వచ్చి ఆగారు అనమాట. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు షిత్తీం దగ్గర ఉన్నారు. సో వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు ఈ యొక్క ప్రామిస్ ల్యాండ్ లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. ఈ సన్నగా ఉన్న బ్లూ కలర్ లో ఉన్న ఈ లైన్ రివర్ జోర్డాన్ అన్నమాట. ఓకే, ఈ రివర్ జోర్డాన్ యోర్దాను నదిని దాటి ఈ యొక్క ప్రామిస్ ల్యాండ్ లోకి ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా అడుగు పెట్టాలి. ఒకవేళ వాళ్ళు ఇలా వెళ్లకుండా ఇట్లానే తిరిగి ఇట్లా వెళ్ళిరనుకో చాలా టైం పడుతుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఇప్పుడు ఈజీ వే ఏంటంటే ఇప్పుడు ఈ రివర్ ని క్రాస్ చేసి వెళ్ళాలి. పిల్లలు మీరు ఎప్పుడైనా రివర్ కి వెళ్ళిర్రా? వెళ్ళామన్నా. వెళ్ళారా? ఏం చేస్తారు అక్కడ మీరు? వాటర్ ఆడుకున్నాం. ఆడుకున్నారా? బోట్ ఎక్కారా? ఓకే, రివర్ దగ్గర ఎప్పుడన్నా సౌండ్ విన్నారా మీరు? ఎట్లా వస్తుంది సౌండ్ రివర్ దగ్గర? ఓకే, మీరు వెళ్ళలేకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో లెట్ మీ షో యూ ఆల్ హౌ ద ఫ్లో ఆఫ్ రివర్ జోర్డాన్ ఇస్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ లో చూడండి, వినండి జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు వినిపించిందా రివర్ సౌండ్ ఎట్లుంటుందో? అయితే వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఏం చేయాలంటే ఈ యొక్క రివర్ ని క్రాస్ చేసి అవతల వైపుకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇట్లా నడుచుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి, ఏం జరుగుతుంది? మునిగిపోతారు కదా, కొట్టుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇందాక చెప్పాను కదా, వాళ్ళు ఒకరిద్దరు కాదు, కొన్ని లాక్స్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళు ఉన్నారు అన్నమాట. కాబట్టి వాళ్ళు ఈ యోర్దాన్ నదిని ఎలా క్రాస్ చేస్తారో ఈ రోజు మనం చూద్దాం. ఓకే చిల్డ్రన్, బిఫోర్ ఐ గో ఇన్ టు మై నెక్స్ట్ స్లైడ్, డూ యూ ఆల్ రిమెంబర్ ది ఆర్క్ ఆఫ్ కవెనెంట్? నిబంధన మందసం గురించి నేను డే 1 ఇంట్రడక్షన్ లో చెప్పా. ఎవరికైనా గుర్తుందా? అది దేనికి సింబల్? ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ దేవుడు వాళ్ళతో ఉన్నాడని. వెరీ గుడ్, వెరీ గుడ్. కృష్ణవేణికి ఒకసారి క్లాప్స్ కొట్టండి. అవసరం, దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. నేను చూపించాను ఇది. దేవుడు వారితో, ఇశ్రాయేల్ ప్రజలతో ఉన్నాడు. వారి మధ్యలో ఒక మందసాన్ని వాళ్ళకి ఇచ్చాడు, ఒక నిబంధన మందసాన్ని వాళ్ళకి ఇచ్చాడు అన్నమాట. సో ఈ మందసం గురించి ఒక 2-3 థింగ్స్ నేను చెప్పి ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ఈ యొక్క మందసము మొత్తం కూడా మీరు చూస్తున్నట్లు గోల్డ్ తో చేయబడి ఉంటది. ఇట్ ఈస్ కంప్లీట్లీ మేడ్ ఆఫ్ గోల్డ్. ఓకే, ఇది టాబర్నికల్లో, ప్రత్యక్ష గుడారంలో ద మోస్ట్ హోలీ ప్లేస్ లోనే ఉండేదన్నమాట. దీని దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఓన్లీ ప్రధాన యాజకులు, హై ప్రీస్ట్ మాత్రమే వెళ్ళేవారు అనమాట. మామూలు వ్యక్తులు దీన్ని చూడడానికి కానీ దీని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ టాబర్నికల్లో ద మోస్ట్ హోలీ ప్లేస్ లోనే ఉండేదన్నమాట. సో ఇక్కడ పైన చూడండి పిల్లలు, 2 ఏంజిల్స్ మీరు ఇక్కడ చూడగలుగుతారు. వీటి పేరు కెరూబులు, కెరూబియమ్స్ అని మనం ఇంగ్లీష్ లో అంటాము. ఈ 2 కెరూబులు అని మనం అంటాం. ఓకేనా? తర్వాత ఈ మధ్యలో ఉన్న పార్ట్ ని మర్సీ సీట్ అని మనం అంటాము. దాన్ని తెలుగులో కరుణ పీఠము అని మనం అంటాం అన్నమాట. ఓకే, ఈ మందసం లోపల 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉండేవి. ఏంటివంటే 10 కమాండ్మెంట్స్, పలకలు ఉండేవి. తర్వాత అహరోన్ చిగురించిన కర్ర ఒకటి, ఇంకొకటి మన్నా ఒకటి. ఈ 3 థింగ్స్ కూడా ఈ మందసంలో ఉంటాయి అన్నమాట. సో ఇది ఓన్లీ యాజకులు మాత్రమే క్యారీ చేసేవారు అన్నమాట. ఎవరు పడితే వాళ్ళు దీన్ని పట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు అని చెప్పి దేవుడు వారికి ఇది నిబంధనగా ఇచ్చాడు. నిబంధన మందసం, దేవుడు మీతో ఉన్నాడు అని చెప్పి చూపించడానికి ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఇది ఇచ్చాడు అన్నమాట. అయితే యెహోషువ ఒక రోజు నాయకులను పిలిపించి మీరు వెళ్ళి జనులకు నేను చెప్పింది ఆదేశం ఇవ్వమని చెప్తాడు. ఒకరోజు యెహోషువ పిలుస్తాడు, పిలిచి జనులకు నేను చెప్పిన ఆదేశాన్ని ఇవ్వమంటాడు అన్నమాట.
సో నేను ఇందాక చెప్పాను కదా పిల్లలు, వాళ్ళు ఇప్పుడు దాకా షిత్తీంలో ఉన్నారు. షిత్తీం నుండి యెహోషువ, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యోర్దాను నది దాకా వస్తారన్నమాట. అక్కడ వచ్చి దేవర్ ఇన్ ద ఎడ్జెస్ ఆఫ్ రివర్ జోర్డన్. అక్కడ వచ్చిన తర్వాత యెహోషువ యాజకులను అంటే ఆ లీడర్స్ అందరినీ పిలిపించి వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు అనమాట. ఏంటంటే యాజకులు ఎప్పుడైతే ఈ యొక్క నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్ళడం మీరు చూసినప్పుడు మీరు అందరు కూడా మీ స్థలాల నుండి బయలుదేరి దాన్ని వెంబడించాలి అని చెప్పి యెహోషువ అందరు ప్రజలందరికీ కూడా ఆజ్ఞాపిస్తారు. ఇంకొక విషయం ఏం చెప్తాడంటే, మీరు దాన్ని వెంబడించినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఇంకా ఆ నిబంధన మందసానికి 2000 క్యూబిట్స్ డిస్టెన్స్ ఉండాలంటే 6 మైల్స్ డిస్టెన్స్ ఉండాలన్నమాట. దీనిని బట్టి పిల్లలు మనం ఆలోచిస్తే ఆ నిబంధన మందసము ఎంత పవిత్రమైనదో మనం ఇక్కడ చూడొచ్చు. యెహోషువ ప్రజలందరితో ఏం చెప్పాడంటే, దేవుడు రేపు అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు కాబట్టి మీ అందరు కూడా మిమ్మల్ని మీరు శాంక్టిఫై చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి అని ఆజ్ఞాయిస్తాడు. ప్రజలందరూ కూడా యెహోషువ చెప్పిన మాటలకు విధేయత చూపిస్తారు. ఇంకా దే ఆర్ రెడీ అన్నమాట. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యాజకులు ఎప్పుడు ఆ నిబంధన మందసాన్ని మోసుకొని పోతారో ఎదురు చూస్తూ ఉన్నారు అన్నమాట. బట్ చిల్డ్రన్, Joshua was in confused state. Joshua was thinking in his mind, how do I cross this river Jordan? నేను యొక్క యోర్దాను నదిని ఎలా క్రాస్ చేయాలి? ఐఎమ్ నాట్ లైక్ మోసెస్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ద స్టాఫ్ ఇన్ మై హ్యాండ్. Is there anybody who can help me or who can guide me to cross this river Jordan? These were the questions running in the Joshua's mind. యెహోషువ యొక్క మైండ్ లో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రన్ అవుతూ ఉన్నాయన్నమాట. నేను ఎలా ఇది క్రాస్ చేయించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతాడు. ఏంటంటే, జోషువా, ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ త్రూ దిస్ రివర్ జోర్డాన్. యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ది ప్రామిస్డ్ ల్యాండ్. నిన్ను ఈ యొక్క యోర్దాను నది నుండి నిన్ను తీసుకుని వెళ్తాను, మిమ్మల్ని ఆ యొక్క వాగ్దాన దేశానికి తీసుకువెళ్తానని చెప్తాడు. దిస్ ఈస్ ద ప్రామిస్ దట్ గాడ్ గివ్స్ టు Joshua. This day I will begin to magnify you in the sight of Israel, that they may know as I was with Moses, I'll be with you. దేవుడు యెహోషువతో నేను ఇశ్రాయేల్ ప్రజలందరి ఎదుట గొప్పగా చేస్తాను, నేను మోషేకి ఎలాగైతే తోడై ఉన్నానో నీకు కూడా అలానే తోడై ఉంటానని చెప్పి దేవుడు యెహోషువతో వాగ్దానం చేస్తాడు అన్నమాట. దెన్ గాడ్ ఇన్స్ట్రక్టెడ్ టు జోషువా టు గివ్ కమాండ్ టు ది ప్రీస్ట్. దేవుడు యెహోషువతో యాజకులకు కమాండ్ ఇవ్వమని చెప్తాడు. యెహోషువ యాజకులను నిబంధన మందసాన్ని తీసుకొని ముందుకు వెళ్ళమని చెప్తాడు. వారు ముందుకు వెళ్ళి ఎప్పుడైతే ఆ యోర్దాను నదిలో అడుగు పెడతారో, when the priest stepped into the water, guess what children? Wonderful miracle God has done to the people of Israel. Listen carefully. When the priest stepped into the water with the ark of covenant, the water divided from the both sides. ఎప్పుడైతే యోర్దాను నదిలో వాళ్ళు ఆ యాజకులు దేవుని మందసంతో అడుగు పెడతారో, ఆ యోర్దాను నది 2 పాయలు అయిపోతుంది అన్నమాట. మై డియర్ చిల్డ్రన్, జస్ట్ ఇమాజిన్ వాట్ ఏ మైటీ మిరాకిల్ ఇట్ వాస్ కదా. ఎంత గంభీరమైన అద్భుతమో అది. దేవుడు ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకు ముందుగా వెళ్ళాడు. He went before them and he prepared the way. అప్పుడు ప్రజలందరూ కూడా దాటడానికి ఆరిన నేల ఏర్పడుతుంది అన్నమాట. నది మధ్య వరకు చేరేంత వరకు యాజకులు నడుస్తూనే ఉంటారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా క్షేమంగా ఆ నదిని ఆరిన నేలపైన దాటేస్తారు. ప్రజలందరూ నదిని దాటిన తర్వాత రాత్రి ఇశ్రాయేలీలందరూ కూడా గిల్గా అనే ఒక స్థలానికి వచ్చి వాళ్ళు బస చేస్తారు అన్నమాట. చూడండి పిల్లలు, మ్యాప్ లో వాళ్ళు ఈ యొక్క యోర్దాను నదిని క్రాస్ చేసి షిత్తీం నుండి ఇక్కడ గిల్గాల్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా
బస చేస్తారు. ఫైనల్లీ చిల్డ్రన్ దే ఎంటర్డ్ ఇన్ టు ది ప్రామిస్ ల్యాండ్, ద డ్రీమ్ ల్యాండ్ దట్ దేర్ ఫోర్ ఫాదర్స్ అండ్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ దే డ్రీమ్డ్ ఆఫ్. వాళ్ళు అనేక సంవత్సరాల నుండి వాళ్ళ పితరుల యొక్క కళ వారు ఈరోజు వాళ్ళు వాగ్దాన దేశానికి ఎంటర్ అయ్యారు అన్నమాట. దేవుడు యెహోషువకు ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా మార్గదర్శిగా ఉన్నాడు. నెవర్ గో అవే. పిల్లలు, ఇఫ్ గాడ్ ఈస్ నాట్ గైడ్ ఇన్ అవర్ లైఫ్స్, దేవుడు మనకి మన జీవితాలలో మార్గదర్శిగా లేకపోతే మనం కూడా కాలు జారి పడిపోయే అవకాశం ఉంటుంది. జస్ట్ లైక్ ద ఎగ్జాంపుల్ వీ హావ్ సీన్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ అవర్ స్టోరీ, రైట్? రిమెంబర్ చిల్డ్రన్, ఆ యోర్దాను నదిని వాళ్ళు దాటినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు 2 విషయాలు చేశారు అక్కడ. ఫస్ట్ ఏంటంటే, యోర్దాను నదిని వారు దాటినప్పుడు, నడుస్తున్నప్పుడు వారు మందసం వైపు దృష్టి పెట్టి నడవాలి. మందసం వైపు దృష్టి పెట్టి వాళ్ళు దానిని వెంబడించాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, వారు చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, వారు తమను తాము పరిశుద్ధపరచుకోవాలి, అంటే శాంక్టిఫై చేసుకోవాలన్నమాట. వారు పరిశుద్ధమైన వస్త్రాలు అంటే క్లీన్ క్లోత్స్ వేసుకోవడమే కాదు, కానీ వారి హృదయాలు కూడా పవిత్రంగా చేసుకోవాలని దాని అర్థం అన్నమాట. సో దీస్ 2 things దే హ్యావ్ డన్ వెన్ దే ఎంటర్డ్ ఇన్ టు ది ప్రామిస్ ల్యాండ్. ఫస్ట్ ఏంటంటే, యోర్దాను నదిని వాళ్ళు దాటుతున్నప్పుడు వారి దృష్టి అంతా కూడా దేని వైపు ఉండాలి? యెహోవా ఇచ్చిన నిబంధన మందసం వైపు ఉండాలన్నమాట. సెకండ్ ఏంటంటే, వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు శాంక్టిఫై చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. వాళ్ళు క్లీన్ క్లోత్స్ వేసుకోవడమే కాదు, వాళ్ళ హార్ట్స్ అన్ని కూడా పవిత్రపరచుకోవాలని చెప్పి దాని అర్థం అన్నమాట. కాబట్టి పిల్లలు, ఈరోజు మన జీవితాలలో మనకు నాయకుడైన యేసుక్రీస్తు వైపు చూస్తున్నాడు. వాళ్ళు వి షుడ్ ఫాలో హిమ్. జీసస్ ఈజ్ ద ఓన్లీ వే టు ఎంటర్ ఇన్ టు ది న్యూ లైఫ్. జీసస్ ఈజ్ ద ఓన్లీ వే టు ఎంటర్ ఇన్ టు ది హెవెన్. He will cleanse us from all our sinful nature and leads us in green pastures. ఓకేనా? యేసుక్రీస్తు మాత్రమే మార్గము, ఆయన ద్వారా మాత్రమే మనము దేవుని యొద్దకు చేరుకోగలము. ఇందాక వాక్యంలో మనం చదివాం కదా, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పి మనం వాక్యంలో చూసాం. సో మై డియర్ చిల్డ్రన్, హీ గోస్ బిఫోర్ అస్ ఇన్ అవర్ లైఫ్స్. మన లైఫ్ లో మనకి ఛాలెంజెస్ వచ్చినప్పుడు, డిఫికల్టీస్ వచ్చినప్పుడు, టెంప్టేషన్స్, బాధలు వచ్చినప్పుడు, డార్కెస్ట్ లో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, హీ గోస్ బిఫోర్ అస్. ఆయన మనకు ముందుగానే వెళ్తాడు. ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రజలకి ముందుగా దేవుడు వెళ్ళి వాళ్ళకి మార్గాన్ని సిద్ధపరిచాడో, అలాగే మనతో కూడా మన జీవితాలలో కూడా ప్రతి సిచ్యువేషన్ లో దేవుడు మనకి ముందుగా వెళ్తాడు. He will lead us and he will cleanse us. Never go away. Children, I hope you all understood today's story. May God bless this word. Amen. ఇందాక విన్న సాంగ్ ఒకసారి విని మనము నెక్స్ట్ సెషన్ లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న సాంగ్ మీరందరూ కూడా నేర్చుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లెట్స్ లెర్న్ దిస్ సాంగ్. na 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 na. Oh ho, oh ho, I will never go away. God is with me every day. Jesus is the only way. Oh ho, oh ho, I will never go away. God is with me every day. Jesus is the only way. Oh ho, oh ho, hallelujah. He will cleanse me from all my sinful nature. Hallelujah. He will lead me through all the green pastures, and I will follow him. Hey, na 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 na. Oh oh oh, if my God is for me, when he goes before me, who can come against me? Oh oh oh, if my God is for me, when he goes before me, who can come against me? Oh oh oh, hallelujah.
He will cleanse me from all my sinful nature. Hallelujah. He will lead me through all the green pastures, and I will follow Him. Na 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 na. Oh 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 oh, I will never go away. God is with me every day. Jesus is the only way. Oh 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 oh, hallelujah. He will cleanse me from all my sinful nature. Hallelujah. He will lead me through all the green pastures, and I will follow Him. Hey, na 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 na. Oh 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 oh, I will never go away. God is with me every day. Jesus is the only way. Oh 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 oh. Okay, I hope you all enjoyed today's story and understood today's story. Never go away. Fine. Let's go into other session. Last week crafts పంపిమని చెప్పాను. Few members have sent crafts. Very good children. I just want to show you all. ఎవరెవరు నాకు క్రాఫ్ట్స్ పంపించారో నేను చూపిస్తున్నప్పుడు few members have sent me. Okay. First Kirtana has sent. ఇది చూస్తున్నారు కదా. This is from Kirtana and this is from Joshua. Joshua తయారు చేసిన ఒక కుండ కూడా వేసింది పువ్వుతో పాటు. Okay. Next this is from David Raj. Next let's see. This is from Stephen Abhishek. Next ఇది ఆసిని రమ్య పంపించింది. నెక్స్ట్ ఇది రానా శ్రేయాస్ పంపించాడు. నెక్స్ట్ దిస్ వాస్ ఫ్రమ్ వర్షిత పంపించింది. తర్వాత ఎల్ జోయల్, తర్వాత జెసికా. ఓకే, ఐ గాట్ ఓన్లీ దీస్ క్రాఫ్ట్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్ చిల్డ్రన్. చాలా బ్యూటిఫుల్ క్రాఫ్ట్స్ మీరు చేస్తారు. ఐ సీ యువర్ హార్డ్ వర్క్. మీరు ఎంత కష్టపడ్డారో ఇందులో నేను చూసాను. చాలా వండర్ఫుల్ గా చేశారు. మీ క్రియేటివిటీ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేలో చూస్తారు. డిఫరెంట్ షేప్స్ గా దాన్ని డిజైన్ చేస్తారు. లిసన్ చిల్డ్రన్, గాడ్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్ వెయిన్ వాట్ యు డూ ఫర్ హిమ్. He considers the work that you do to him and you stand for him. Most importantly, he is a God who cares about you and he remembers us. He will definitely gives you the reward and he blesses you. ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ చేయాలని చెప్పి నేను ప్రే చేస్తాను. అండ్ ఒకసారి క్లాప్స్ కొడదాము అందరికి ఎవరైతే క్లాప్స్ పంపించారు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఓకే, ఈరోజు మీరు చేయాల్సిన క్రాఫ్ట్ ఏంటంటే ఆర్క్ ఆఫ్ కవెనెంట్. ఇక్కడ చూడండి, ఇమేజ్ లో నేను ఆల్రెడీ చేశాను ఇక్కడ. సో నెక్స్ట్ వీక్ మీరు చేసి పంపించాల్సిన ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఇదన్నమాట. ఓకేనా? ఐ విల్ జస్ట్ షో యూ హౌ ఐ హావ్ డన్ దిస్ థింగ్. సరే, నేను చూపిస్తాను అది ఎట్లా చేశాను. హియర్ ఐ హ్యావ్ దట్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్. మీరు ఇమేజ్ లో చూసినట్లు ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా పిల్లలు, ఆర్క్ ఆఫ్ కవెనెంట్. సో నేను దీన్ని ఎట్లా చేశాను అంటే ఒక బాక్స్ తీసుకున్నాను. ఒక బాక్స్ పైన ఒక గోల్డ్ కవర్ వేసాను అనమాట. ఓకే, ఒకవేళ మీ దగ్గర గోల్డ్ ప్యాకింగ్ కవర్ లేకపోతే ఏదన్నా ఆరెంజ్ అన్నా, లేకపోతే సారీ నాట్ ఆరెంజ్, ఎల్లో కలర్ ఏదన్నా, గోల్డ్ కలర్ ఏదన్నా ఉంటే దాంతో పాటు మీరు దాన్ని చేయొచ్చు. సరేనా? ఈ పైన ఏంజిల్స్ ఎట్లా చేసిన అంటే ఒక కోన్ తయారు చేసిన, చూడండి జాగ్రత్తగా. I have made a cone and I have made 2 wings. That's it. ఇట్ సైడ్ ఇంకా ఇట్ సైడ్ నేను దాన్ని పేస్ట్ చేసి స్టిక్ చేసి అంట పెట్టాను. సో ఈ రెండు సైడ్స్ కూడా స్ట్రాస్ యూజ్ చేయొచ్చు. ఐ హావ్ యూజ్డ్ పెన్సిల్స్ హియర్. సో మీ దగ్గర పెన్సిల్స్ ఉంటే పెన్సిల్స్ కూడా వాడచ్చు, లేకపోతే స్ట్రాస్ ఉంటే స్ట్రాస్ కూడా మీరు వాడచ్చు. ఓకేనా? వెరీ సింపుల్. ఈ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ మీరు నెక్స్ట్ వీక్ చేయాల్సిన యాక్టివిటీ. ఓకేనా?
ఇది ఒక బాక్స్. మీ ఇంట్లో ఏదైనా రెక్టాంగిల్ షేప్ బాక్సెస్ ఉంటే దాన్ని తీసుకోండి. ఐ యూజ్ దిస్ బాక్స్ అండ్ హ్యావ్ ప్రిపేర్ దిస్ ఏంజిల్స్ ఎట్లా చేశానంటే, ఒక కోన్ తయారు చేసిన, కోన్ తెలుసు కదా, ఐస్ క్రీమ్ తిన్న కోన్, ఆ చిన్న కోన్ తయారు చేసా. దాంతో పాటు 2 wings ఇక్కడ అటాచ్ చేసా అంతే. ఓకేనా? దే షుడ్ ఫేస్ ఆపోజిట్ అన్నమాట. మీరు ఇందాక నీకు చూపించాను కదా ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఎట్లుంటుందో. సో దిస్ ఈస్ హౌ ఐ మేడ్ ఇట్. సో ఇట్ షుడ్ బి లుకింగ్ లైక్ దిస్. గోల్డ్ కలర్ లో ఉంటే ఇంకా వండర్ఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే అది మొత్తం కూడా గోల్డ్ తో చేయబడ్డ ఉంటది కాబట్టి. ఓకేనా? సో దిస్ ఈస్ ద యాక్టివిటీ విచ్ యూ గైస్ నీడ్ టు డూ ఫర్ ది నెక్స్ట్ వీక్. ఓకేనా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి పిల్లలు. అన్నా మనం పెయింట్ అయినా చేయొచ్చా? పెయింటింగ్ చేయొచ్చా? పెయింట్ కూడా చేయొచ్చు. మీ దగ్గర ఏమున్నా కానీ కూడా అవి యూజ్ చేసుకోండి. ఇట్స్ యువర్ క్రియేటివిటీ. కాకపోతే ఎగ్జాక్ట్ ఈ స్ట్రక్చర్ లో ఉండాలి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు పిల్లలు. బాగుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుందన్నా. చాలా సింపుల్. ఓకే థ్యాంక్ యూ. చాలా సింపుల్ యాక్టివిటీ. మీరు కూడా ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇది చేసి నాకు ఒక స్నాప్ తీసి నాకు పంపించండి. ఓకేనా? I'll add them in next week's video. అన్నా ఒకసారి బాక్స్ చూపించవా? ఏం లేదు, ఒక బాక్స్, 2 ఏంజిల్స్ ఉంటాయి, కెరూబియమ్స్, కెరూబులు 2 చేయాలి మీరు. ఇట్ సైడ్ 2 స్ట్రాస్ అన్న పెన్సిల్స్ అన్న హ్యాండిల్స్ లాగా అన్నమాట. సో దిస్ ఈస్ హౌ యూ షుడ్ డూ. మీకు వీలైతే గోల్డ్ కలర్ పేపర్స్ దొరుకుతాయి, యూ కెన్ యూజ్ దెమ్, ఆర్ ఎల్స్ లేకపోతే మీ కలర్స్ తోనే దాన్ని పెయింట్ చేయొచ్చు. థాంక్స్ అన్నా. యా, యూ వెల్కమ్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయి పిల్లలు? ఈజీగానే ఉంది కదా క్రాఫ్ట్? yes అన్నా. yes అన్నా. ఓకే, ఇది మీరు చేయాల్సిన థింగ్ అన్నమాట. ఓకే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లెట్ మీ షేర్ ది స్క్రీన్. లాస్ట్ యా, ఒకసారి చూడండి ఇక్కడ ఇమేజ్ లో ఉన్నట్టు. ఐ యాడ్ దిస్ ఇమేజ్ అగైన్ లేటర్. ఇమేజ్ ఉన్నట్టు మీరు చేయాలి. ఓకే, సో దట్స్ ఇట్ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీరు ఒకవేళ మీ దగ్గర నా కాంటాక్ట్ నెంబర్ లేకపోతే ఈ కాంటాక్ట్ నెంబర్కి నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాము. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెప్పి ప్రార్థన చేసి క్లోజ్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. లెట్స్ థ్యాంక్ అవర్ లార్డ్ అండ్ క్లోజ్ అవర్ VBS విత్ ప్రేయర్. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా, మరి ఒకసారి నీ పాద సన్నిధికి మేమంతా వచ్చి ఉంటున్నాం. ఇంతవరకు తండ్రి మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ప్రెజెన్స్ ని మాతో ఉంచి వెకేషన్ బైబిల్ స్కూల్ Day 3లో మాతో ఉన్నందుకు మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి నీకు ఎంతగానో వందనాలు. పాటల ద్వారా మీరు మాతో మాట్లాడినారు. అలాగే యెహోషువ 3వ చాప్టర్ నుండి మీరు మాతో మాట్లాడిన విషయాలు బట్టి మీకు వందనాలు తండ్రి. మరి వారు ఎదుట యోర్దాను నది ఉన్నప్పుడు దాని నుండి తండ్రి వారిని నడిపించినారు. మీ యొక్క అద్భుతమైన మిరాకిల్ ని అక్కడ జరిగించినారు ప్రభువా. వారికి అన్ని సిచ్యువేషన్స్ లో కూడా చాలినంత దేవునిగా ఉండి వాళ్ళకి ముందుగా నడిచినారు, వారిని లీడ్ చేసినారు తండ్రి. వాళ్ళ లైఫ్స్ లో తండ్రి ఒక గొప్ప మార్గదర్శిగా ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. మా జీవితాలలో ఒక తండ్రి మరి మీరు మార్గదర్శిగా ఉంటున్నందుకు నీకు వందనాలు ప్రభువా తండ్రి. మా యొక్క ప్రతి ఒక్క డిఫికల్టీస్ లో, సారోస్ లో, డార్క్నెసెస్ లో, ప్రతి ఒక్క ఆపదల నుండి తండ్రి, సిక్నెసెస్ నుండి మమ్మల్ని మాకు ముందుండి మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని లీడ్ చేస్తున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని తండ్రి శాంక్టిఫై చేసుకోవాలని మీరు మాతో మాట్లాడిన విషయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మా బిడ్డలందరూ మేము తండ్రి నీ వైపు ఎల్లప్పుడూ నీ వైపు దృష్టి నుంచి ముందుకు నడిచే బిడ్డలుగా ఉండుటకు, అలాగే ప్రతి రోజు తండ్రి మమ్మల్ని మేము వాక్యం ద్వారా ప్రార్థనలో మమ్మల్ని శాంక్టిఫై చేసుకోవడానికి మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి. పరిశుద్ధపరచుకోవడానికి మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి.
విన్న వాక్యం తండ్రి వాళ్ళ యొక్క జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉండటకు మీ యొక్క సహాయం దయచేయండి. వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా బ్లెస్ చేయండి. వాళ్ళకి ఇచ్చిన ఆసక్తికై మీకు వందనాలు తండ్రి. తిరిగి నెక్స్ట్ వీక్ మేమంతా కూడా ఇదే విధంగా కలుసుకునే కృపను మా అందరికి దయచేస్తారని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బాయ్ అన్నా. ఓకే, బాయ్ 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 అన్నా. బాయ్ రామేషస్. బాయ్ బాయ్ రిచర్డ్, స్వీటీ ఫ్రూటీ, అభిషేక్, వర్షిత, అజత్ రాజ్, నిహారిక, కృష్ణవేణి, టియారా, కీర్తన, జోయల్, జెసికా, పల్లవి, ఇంకా గోపి కూడా బాయ్. జోషువా డేవిడ్ బాయ్. అండ్ సెలీనా బాయ్. నెక్స్ట్ వీక్ ఇదే టైం కి ఉంటది పిల్లలు, 5 o'clock కి. సో విల్ మీట్ నెక్స్ట్ వీక్. బాయ్. బాయ్.